అనేటటువంటిది మంచిది కాదు. అమ్మ భాషను మనం కాపాడుకుందాం, తెలుగు భాషను మనం కాపాడుకుందాం. అమ్మాని ఇందాక పాడే అమ్మ నిన్ను దాని చూడాలంటే అన్నావా లేకపోతే ఇంకేదన్నా అన్నావా అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినది మన విశేషణ ధ్యానానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దయచేసి అందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నేను నమస్కరించి మరి చెప్పేది ఏంటంటే, తెలుగు భాషను మనం కాపాడుకుందాం, మన అమ్మ భాషను మనం కాపాడుకుందాం. మన అమ్మల్ని మనం పరిరక్షించుకున్నట్టే మన తెలుగు భాషను కూడా మనం పరిరక్షించుకుందాం. అందరికీ ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అర్థం ఉంటుందండి. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా వాకాటి విజయకుమార్ రెడ్డి గారు వచ్చి మాలతో సత్కరించాలని కోరుతున్నాము. ముందుగా వాకాటి విజయకుమార్ రెడ్డి గారు వచ్చి మాలతో సత్కరిస్తారు. దువ్వు రాధాకృష్ణ గారు వచ్చి షాల్తో ఆయన గౌరవిస్తారు. మన శివరామప్రసాద్ సార్ వచ్చి ఆయనకి శివరామప్రసాద్ గారు వచ్చి మెమోటో అందజేస్తారు. బహుముఖ ప్రజ్ఞావంతుడు కోట రాజశేఖరుడు కళాదీప్తి సంస్థచే నేడు అవధాన శేఖర బిరుదు ప్రదానం చేస్తూ అందజేస్తున్న సన్మాన పత్రం. స్వర్గమును మించు సుఖముల బడయనిచ్చు శాశ్వతానంద సీమల జయమునిచ్చు తీర్థముల ముంగినట్టి సంతృప్తినిచ్చు జన్మభూమికి సాటి ఈ జగతి గలదే అంటూ జన్మభూమిపై అపారమైన ఆత్మీయాభిమానాన్ని చాటుతూ సారస్వత రంగంలో తనదంటూ విశిష్టమైన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ కవి, సాహిత్యవేత్త, అవధాన విద్యా పారంగతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు శ్రీ కోట రాజశేఖర్ గారు. అద్భుతమైన కవితా ధార, అత్యద్భుతమైన ధారణా శక్తితో పాటు అచంచల దైవభక్తి, దేశభక్తి, చిత్తశుద్ధితో, అంకిత భావంతో అందరికీ మార్గదర్శకంగా ఉన్న మంచి మనిషి శ్రీ కోట రాజశేఖర్ గారు. విశేషమైన ప్రజ్ఞ పాఠవాలతో అటు సాహితీ సీమలోనూ ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ ఎనలేని ఖ్యాతిని గడిస్తూ అటు సంస్కృత భాషకు ఇటు తెలుగు భాష అభ్యున్నతికి నిరంతర సేవ చేస్తూ సారస్వత క్షేత్రంలో సింహపురి సీమ కీర్తి కేతనాన్ని దశ దిశలా రెప్పలాడిస్తున్న కవితా శేఖరుడు, మనందరికీ ఆత్మీయుడు మన కోట రాజశేఖర్ గారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అల్లూరు గ్రామంలో పుట్టి సారస్వత రంగంలో నెల్లూరు జిల్లా కంతటికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీ కోట రాజశేఖర్ గారు అల్లూరు గ్రామంలో 1956వ సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి సక్కుబాయమ్మ, శ్రీ సారంగపాణి గారు. పుట్టింది పెరిగింది అంతా అల్లూరు. నెల్లూరు మూలాపేటలోని వేద సంస్కృత కళాశాలలో సంస్కృతం చదివి తదుపరి ప్రొద్దుటూరులోని మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ ఏ, ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం ఎంఏ పూర్తి చేసి సంస్కృత ఆంధ్ర భాషలలో శ్రీ రాజశేఖర్ గారు మంచి పట్టు సాధించారు. అల్లూరులో పుట్టి సాహిత్య రంగంలో నెల్లూరు జిల్లా కంతటికి విశేష ఖ్యాతి తెస్తున్న సుప్రసిద్ధ కవి, పండితుడు, అవధాని శేఖరుడు మన శ్రీ కోట రాజశేఖర్ గారు. తొలుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాలలో 1984 నుంచి 30 ఏళ్ల పాటు సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఉపాధ్యాయునిగా అంకిత భావాన్ని చూసి 2013లో శ్రీ రాజశేఖర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు బంగారు పథకం ప్రదానం చేసింది. ఆయన వృత్తే కాదు ప్రవృత్తి కూడా భాషా సేవే. సేవా భారతి, సంస్కృత భారతి వంటి సంస్థల పక్షాన సంస్కృత భాషాభివృద్ధికి సంబంధించి వారు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాదు గణితంలో కూడా వారు విశేషమైన ప్రజ్ఞ సాధించడమే కాక 1900 నుంచి 2300 సంవత్సరముల వరకు 400 సంవత్సరాల శాశ్వత దినదర్శిక అంటే క్యాలెండర్ను అత్యద్భుతంగా రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అవధాన శేఖరుడుగా, మధురోపన్యాసకుడుగా, గణిత శాస్త్ర ప్రవీణుడిగా, సంస్కృత భాష ప్రచారకుడుగా, తెలుగు భాష సేవకుడుగా శ్రీ రాజశేఖర్ గారి సేవలు అపారం, అమూల్యం, అమోఘం. ప్రత్యేకించి అవధానాల్లో ఎంతో విశిష్టమైన చిత్రగణితం,
వారగణితంతో అందరినీ విస్మయపరుస్తూ వారు చేసే అవధానాలు సభాసదులను ఎంతగానో అలరిస్తాయి. దాదాపు 3 దశాబ్దాలకు పైగానే ఆయన సాహితీ రంగంలో ఉంటూ అనేకమైన రచనలు చేశారు. మధురమైన రీతిలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, శ్రావ్యమైన రీతిలో పద్య పఠనం చేయడం ఆయనకు ఆ భగవంతుడు ఇచ్చిన వరాలు. అల్లూరు గ్రామదేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి వైభవాన్ని అత్యద్భుతంగా కీర్తిస్తూ ఆయన ఎంతో భక్తి తత్పరతతో రచించిన శ్రీ పోలేరమ్మ స్తుతి మాలిక నేటికి అల్లూరు ప్రజలను భక్తి భావ సమన్వితులను చేస్తూనే ఉంది. అంతేకాదు అల్లూరు మారుతి ఆశ్రమ ఆస్థాన పండితునిగా కూడా ఆయన ఆ ఆశ్రమానికి విశేష సేవలు అందజేస్తున్నారు. మధురోపన్యాసక, గణిత శాస్త్ర ప్రవీణ, సంస్కృత భాష ప్రచారక వంటి విశిష్టమైన ఎన్నో బిరుదులను ఆయన సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అవధానంలో నిష్ణాతులైన శ్రీ నరాల రామారెడ్డి గారు అవధాన విద్యలో ఆయన గురువు. మహాసహస్రావధానులు డాక్టర్ మేడపాటి మోహన్, శ్రీ మాడుగుల నాగపణి శర్మ, శ్రీ గరికపాటి నరసింహారావు వంటి మహామహుల ఆశీస్సులు ప్రశంసలను అందుకున్నారు. అవధాన పద్యమంజరి, తెలుగు వెలుగు, సత్యసాయి స్తుతిమాలిక, అల్లూరు గ్రామదేవత, శ్రీ పోలేరమ్మ తల్లి స్తుతిమాలిక తదితర పద్య గ్రంథాలను రచించారు. ఆకాశవాణిలో, దూరదర్శన్లో, మా టీవీలో అనేక ధార్మిక ఉపన్యాసాలను ఇచ్చారు. అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన అనేక ప్రాంతాల్లో ఆయన చేసిన ధార్మిక ఉపన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మహావధాన సమ్మేళనంలోనూ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు పథకాన్ని, ఘన సన్మానాన్ని అందుకుని అవధానాల్లో నెల్లూరు కీర్తిని ఎనుబడింపు చేశారు. అన్నిటికీ మించి ఆయన మంచి స్నేహశీలి, మృదు భాషి, నీతి నిజాయితీలతో, అంకిత భావంతో సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్న మానవతావాది ఆయన ప్రతిభను కీర్తిస్తూ ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న భాషా సేవలను అభినందిస్తూ జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ఆయన ఘనంగా సత్కరించాయి. సాహిత్య రంగంలో ప్రత్యేకించి అవధాన ప్రక్రియలో అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలతో రాణించి ఆయా రంగాల్లో విశేషమైన ఖ్యాతిని గడిస్తున్న శ్రీ కోట రాజశేఖర్ గారి సేవలను కళాదీప్తి నిండు మనసుతో అభినందిస్తోంది. మీ అందరి ఆత్మీయాభిమానాల మధ్య, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కళాదీప్తి సంస్థ ఆ అక్షర తపస్వికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అవధాన సేకరణ అనే బిరుదును ప్రదానం చేస్తూ ఘన సన్మానం అందజేస్తోంది. అంతేకాదు ఈ సన్మానంతో పాటు వారికి 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందిస్తోంది. శ్రీ రాజశేఖర్ గారు సాహిత్య, ధార్మిక, ఉపన్యాస రంగాలలో ఇంతగా పురోగమించేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న వారి ధర్మపత్ని శ్రీమతి విద్వాన్ కోట గిరిజా కుమారి గారికి ఈ శుభ సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. శ్రీ కోట రాజశేఖర్ గారు సాహిత్య, ధార్మిక, ఉపన్యాస రంగాలలో మరింతగానో కృషి చేసి మరెన్నో బిరుదులను, ఘన సన్మానాలను అందుకోవాలని, సాహితీ రంగంలో నెల్లూరు సీమ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం గాంచాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలను నిండుగా మెండుగా దండిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ శ్రీ కోట రాజశేఖర్ గారికి ఇవే మా శుభాభినందనలు, అక్షరాభినందనలు, సాహిత్య కళాభివందనాలతో ఈకే సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, కళాదీప్తి నృత్య సంస్థలు, నెల్లూరు. వాకా కుమార్ గారికి 5,000 రూపాయలు నగర బహుమతి చేస్తారు. తర్వాత మొబైల్ గారు వచ్చి ఆయనకి షీల్డ్ అందజేస్తారు. వారి సత్యమణి కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. వారి సత్యమణి గారు కూడా వచ్చి ఆయన పక్కన కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత సారి కోసం చాలామంది ఆయనకి చిరు సత్కారం చేసుకోవాలని పెద్దవారు చాలామంది వచ్చినారు, పెద్దలు వచ్చినారు. వారు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేసుకోవాల్సిందిగా వారి పేర్లు కూడా తెలియపరుస్తాము. శ్రీ అగసరా సుబ్బారావు, కళాదీప్తి వారు విద్వాన్ శ్రీ కోట రాజశేఖర అవధాని గారికి వారి ప్రతిభను గుర్తించి అవధాన సేకర బిరుదును ప్రదానం చేసే సందర్భంలో మిత్రవాత్సల్యంతో ఒక పద్యరత్నం వారికి బహుకరిస్తుంది. సారము గలుగు పండితుడు సంస్కృత శారద ముద్దు బిడ్డ, సంస్కృత శారద ముద్దు బిడ్డ, కాసారము పద్య పద్మ మధు సౌరభ వృష్టికి. కాసారం అంటే సరస్సు, పద్యములనేటువంటి పద్మముల యొక్క మకరందానికి సరస్సు లాంటి వాడు. కాసారము పద్య పద్మ మధు సౌరభ వృష్టికి, హాయినిచ్చు సంసారము గల్గి, హాయినిచ్చు సంసారము గల్గి, సజ్జన సుసంగతి
సజ్జన సుసంగతి నిత్యము ధర్మబోధ సంస్కారము గూర్చుచుండు. సాధు సజ్జన సుసంగతి నిత్యము ధర్మబోధ సంస్కారము గూర్చుచుండు. మది సంతత సంతస భాగ్యవంతుడై ధీరుడు రాజశేఖరుడు దివ్యములో అవధాన కైతలం. హరివుడు. శ్రీ సత్యానంద ఆశ్రమ ఆస్థాన పండితుడు శ్రీ జనగొప్ప వెంకటేశ్వర గారు, ధన్యవాదాలు. కింద భోజన ఏర్పాట్లు కూడా సింపుల్గా చేస్తున్నాం, పెద్దగా ఏం చేయలేదు. ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు కూడా సింపుల్గా ఏర్పాటు చేస్తున్నాం, అది స్వీకరించాల్సి కోరుతున్నాం. శ్రీ శరదద్యాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియ సతీ సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్ముతి భగవతి నిన్ మృక్కెదన్ భారతి నిన్ మృక్కెదన్ భారతి. ఆపతికి వచ్చిన మిత్రవరేణ్యరాశికి వందనములు ఇవే అతిథి వర్గము వారికి. వందనములు ఇవే అతిథి వర్గము వారికి. పొందుగా తల్లిదండ్రులకు పూజ్యులకు సభలోని వారికి వందనములు. నృత్య రీతులను విందును కూర్చు పిల్లలకు వేడుక దీవెనలందజేసెదన్. నృత్య రీతులను విందును కూర్చు పిల్లలకు వేడుక దీవెనలందజేసెదన్. సభకు నమస్కారం. పెద్దలు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాల్ని వివరించారు. మరి అవన్నీ కూడా మనం తప్పకుండా స్వీకరించవలసినటువంటి అంశాలు. ప్రారంభంలో నుండి కూడా కొంతసేపు పిల్లలు చక్కగా నృత్యాలు చేశారు. కళాదీప్తి ఎంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో, ఒక నెల సమయంలో వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దింది అంటే అది చిన్న పని కానీ కాదు. అందువలన కళాదీప్తి చేసేటువంటి సేవలు, కళాదీప్తి యొక్క గొప్పతనం అనేటువంటి ఒకసారి మనం గమనిస్తాం. అగణిత భారతీయాగమ సంస్కృతి సంప్రదాయములకు సరి ప్రతీక ఈ సంస్థ, కళాదీప్తి సంస్థ. అగణిత భారతీయాగమ సంస్కృతి సంప్రదాయములకు సరి ప్రతీక. మానితముకుచు బ్రహ్మానందమును కూర్చు భరతనాట్యమునకు పట్టుగొమ్మ. సంగీత సాహిత్య జనరంజకమైన వర జానపద నృత్యములకు పాత్రులవు చిన్నారి బాల బాలికల సత్శాస్త్రీయ నృత్యాల సరళికి నిధి. ఆంగికము చూడ మనసుకు హాయి కూర్చు. ఆంగికం వాళ్ళ యొక్క శరీరంలో చేతులు, కాళ్ళు, అలాగే
అభినయం అంతా కూడా ఆంగ్లం. ఆ అంకెని చూస్తే ఎంత హాయి ఉంటుంది. ఘనత ఆహార్యమందించు కనుల విందు, వాళ్ళ యొక్క వేషభూషలు కనులకు విందు చేస్తూ ఉన్నాయి. స్నేహబంధము రాజిల్ల సింహపురికి తెచ్చినది కళాకీర్తి నల్దిశల కీర్తి. స్నేహబంధము రాజిల్ల సింహపురికి తెచ్చినది కళాకీర్తి నల్దిశల కీర్తి. నాలుగు దిక్కులా కూడా మన సింహపురికి కీర్తిని తెచ్చిపెడుతూ ఉన్నది ఈ కళాదీప్తి అనేటువంటి సంస్థ, ఈ నృత్యము వీటైనటువంటి వీటిగా. అయితే ఈ సందర్భంలో పెద్దలందరూ కూడా నన్ను సన్మానించారు. ఇక్కడ అవధాని శేఖర అంటూ ఎంపిక చేసి బిరుదు ప్రదానం చేశారు. అయితే అవధానంలో ఉన్న 1-2 అంశాలు చెప్పకుండా ఉంటే సమంజసం కాదు. కాబట్టి అవధానంలో 1-2 పద్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాను. కావల్లో జరిగినటువంటి అవధానంలో పండ్ల పేర్లు ఇచ్చారు. ఆపిల్, బనానా, ఆరెంజి, పైనాపిల్. భాగవతార్థంలో పద్యం చెప్పమన్నారు. ఆ పదాలు వచ్చేటట్టుగా అప్పుడు చెప్పినటువంటి పద్యం ఇది. కృష్ణుడు ఒక గోపికతో అన్నటువంటి పద్యం ఇది. పిల్పు అందెను, నీ యొక్క పిలుపు నాకు అందింది అంటున్నాడు కృష్ణుడు గోపికతో. పిల్పందెను నిన్ను చేరుటకునై అత్యంత తాపమునన్ అత్యంత మోదమునన్ తాపం అందుతూ వచ్చినాడ ఇట చేగా అంబ నా నామమే. వెళ్ళిపోయిన దానికోసం చూస్తూ అయితే నా పేరు చెప్పిస్తే ఇక్కడే ఉండకూడదు, నా పేరు చేదా అని అడుగుతూ ఉన్నాడు. చేదా అంబ నా నామమే. అక్కడ బనానా. చేదా అంబ నా నామమే. రా పాదములు పట్టువాడ మనమా రంజిల్లు. ఆరంజి అనే పదం. రా పాదములు పట్టువాడ మనమా రంజిల్లు. నీ లేమిపై నా పిల్పుల్ హృదయయ్యే. పైనాపిల్. నీ లేమిపై నా పిల్పుల్ హృదయయ్యే. గోపిక ఇతన్ నర్తించి వర్తింపుమా అని కావలి అవధానంలో ఉన్నటువంటి. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి అవధానంలో చిన్నపిల్లలకు కూడా కొంత ఇష్టంగా ఉండేటువంటి అంశాలు అప్రస్తుత ప్రసంగము అనేటువంటి ఒక అంశం ఉన్నది. అది వాటిలో అంటే అవధానం యొక్క ఏకాగ్రతను భంగం చేసేదానికి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాంటిది మీకు అందరికి ఇష్టమైనటువంటి ప్రశ్న ఏమిటంటే రాగం, తానం, పల్లవి ఇవి ఉండాలి పాటకి. ఇవి లేకుండా కూడా పాట ఉంటుంది. అది ఏ పాట అని అడుగుతారు అన్నమాట. చెప్తారు కదా, మీరైతే చెప్తారు. రాగం, తానం, పల్లవి ఇవి లేకుండానే పాట. ఏ పాట చెప్పండి? వేలం పాట. అంటే ఈ విధంగా ప్రశ్న వేస్తారు. అప్రస్తుత ప్రసంగము అంటే అవధాని తన యొక్క ఆలోచనను పక్కకు తీసుకుపోయేదానికి అలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అట్లాగే ఒక చోట వేసినటువంటి ప్రశ్న కీర్తిశేషులు అంటే కీర్తి మిగిలింది, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారని. కీర్తిశేషుల పెళ్లి జరుగుతుంది, ఆహ్వానం వచ్చింది, పొమ్మంటారా వద్దంటారా అని ప్రశ్న వేశారు. అంటే వెళ్ళాల్సిందే. కీర్తి అనే అమ్మాయి, శేషు అనే అబ్బాయి, వాళ్ళ పెళ్లి జరుగుతుంది, వెళ్ళాల్సిందే కదా అని చెప్పడం జరిగింది. అలాగే పరుగుల రాణి పిటి ఉష. పిటి ఉష అన్నారు కదా, పి అంటే ఏమిటి, టి అంటే ఏమిటి అని అడిగారు. పరుగులు తీసే ఉష అని ఆ సందర్భంలో చెప్పుకోవడం జరిగింది. అలాగా ఏకాగ్రత పక్కన పెట్టేదాన్ని. 0 పక్కన 0 పెడితే ఏమవుతుంది అని ప్రశ్న. 0 పక్కన 0 పెడితే 2 0లు అవుతాయి అంటుంటారు. కానీ 0 అని రాసి అక్షరాల్లో పక్కన 0 పెడితే 0. చమత్కారంగా జవాబు చెప్పడం అని ఆ విధంగా ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మరొక ప్రశ్నతో పూర్తి చేస్తున్నాను. అదృష్టం లేని నగరం ఏమిటి అని అడిగారు ఒక చోట.
అదృష్టం లేని నగరం లక్నో అని తమాషాగా జవాబు చెప్పుకోవడం జరిగింది. ఒక ప్రశ్నతో వేరే అంశానికి వెళ్దాము. మాది అల్లూరు అండి. అల్లూరుకి వెళ్ళడానికి ఒక 20 రూపాయలు ఛార్జీ, మళ్ళీ అక్కడి నుంచి రావడానికి 20 రూపాయలు ఛార్జీ. రానుకోన ఎంత అవుతుందని ఒక ప్రశ్న. రానుకోన ఎంత అవుతుంది? 40 అవుతుంది అన్నారు, కానీ రానుకోను ఏమి కాదు. ఇలాగా చమత్కారంగా సమాధానాలు చెప్పడం అనేటువంటిది అవధానంలో అప్రస్తుత ప్రసంగము అనేటువంటిది. తర్వాత ఇక్కడ వేదిక మీద ఎన్నో అంశాల్లో అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఇది ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాటను లెక్క చేయడం లేదు, నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలా కాకుండా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చక్కగా పిల్లలకి హితాన్ని ఉపదేశం చేశారు. ఆ హితాన్ని ఉపదేశం చేసిన పద్యాలు ఒకటి వినిపించి నా మాటలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా. లలిత సుగుణజాల తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల. కాబట్టి తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ. కాబట్టి తండ్రిని కష్టపెట్టొద్దు, తల్లిదండ్రులను గౌరవించండి, వారి మాట వినండి, వారికి ఆనందాన్ని కలిగించండి అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినటువంటి మాట. అలాగే కాకి కోకిల ప్రస్తావన వచ్చింది, కాక కృష్ణ పిక కృష్ణ అంటూ. ఇక్కడ మనము జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏం చెప్పారంటే, మాట్లాడేటప్పుడు మధురంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి, ఎదుటివారి మనసు నొప్పించే విధంగా మాట్లాడవద్దు, మనం కోకిల్లాగా మాట్లాడదాము, కాకిలాగా మాట్లాడవద్దు అని జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పిన పది చూడండి. కోకిలమ్మ చేసుకొన్న పుణ్యం వేమి, కాకి చేసుకొన్న కర్మమేమి. అంటే మనము కాకి అరుస్తూ ఉంటే కోని తవేస్తున్నాం, కోకిల మధురంగా కుహు కుహు అంటే ఆనందాన్ని దగ్గరగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అంటే ఎందువలన అంటే తీయగా మాట్లాడితే ఆ విధమైనటువంటి గౌరవం అనేది వస్తుందని చెప్తున్నారు. మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు, లలిత సుగుణజాల తెలుగు బాల. కాబట్టి మనం కాకిలాగా మాట్లాడకుండా పలకకుండా మరి కోకిలలాగా మధురంగా ఎదుటి వారికి ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి అని చక్కని ఉపదేశం అనేటువంటిది చేశారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అలాగే ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి ఈ విధంగా సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరి పద్యం. నన్ను మాన్యుండని ఎంచి గౌరవమునందిల్చి మోదముతో ఘనరీతిన్ అవధాని శేఖర పురస్కారమునందించుతున్ మనసారన్ ఇక సత్కరింప సభలోనన్ ఈ కళాదీప్తికిన్, సభలోనన్ ఈ కళాదీప్తికిన్ వినయం మొప్ప కృతజ్ఞతాంజలులనర్పింతున్, వినయం మొప్ప కృతజ్ఞతాంజలులన